వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓవైపు హోలీ, మరొక వైపు రంజాన్. హైదరాబాద్లో హై అలర్ట్. యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు. 20 మంది బంగ్లాదేశ్ యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు. గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టరా? వైసీపీ విమర్శ. ఎన్ఈపీని ఒప్పుకోనందున 2152 కోట్లు ఇవ్వలేదు. తమిళనాడు మంత్రి తంగం తన్నీరను వెల్లడి. హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. హోలీ పండుగ సందర్భంగా నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓవైపు హోలీ పండుగ, మరొకవైపు రంజాన్ రెండవ శుక్రవారం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. చార్మినార్ వద్ద డీజీపీ శ్వేత భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా హోలీ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్కు చెందిన యువతుల అక్రమ రవాణా, వ్యభిచార రాకెట్పై ఈడీ దూకుడు పెంచింది. బండ్లగూడలో నమోదైన కేసులో ప్రధాన ఏజెంట్కు చెందిన 1.90 లక్షల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. బ్యూటీషియన్, టైలరింగ్ వంటి వృత్తుల పేరుతో హైదరాబాద్కు యువతులను తీసుకువచ్చి ముఠా వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. 20 మంది బంగ్లాదేశ్ యువతులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడు ఇంత హుటాహుటిన వెళ్ళింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశీనాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు, వినిపించదు అని ట్వీట్ చేసింది వైసీపీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అంగీకరించినందుకు కేంద్రం తమిళనాడుకు 2152 కోట్లు విడుదల చేయలేదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తన్నీరసు తెలిపారు. మా రాష్ట్రంలో 3 భాషల విధానాన్ని అంగీకరించినందుకు కేంద్రం ఆ నిధులను ఆపింది. అయినా పర్వాలేదు, ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమం, టీచర్ల జీతాలు, ఇతర ఖర్చుల కోసం మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం అని బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.